నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు సార్. మీకు ఇప్పుడు అది చదివి వినిపిస్తాను. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్. ఇది ఇది ఆడుకుంటున్నారండి జన సైనికులు. ఆయనకి రిప్లై ఒక రేంజ్లో ఇస్తున్నారు. 1 మిలియన్ దాటినట్టుంది. దాటే ఉంటుంది. అంటే అంజీ గారు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఫాలోయింగ్ అందరికీ తెలుసు. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళు నాస్తికులు, లేకపోతే హ్యూమనిస్టులమి, కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి కొంతమంది ఏంటంటే ప్రతిదాన్ని కూడా వంకరగా చూడటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆయన దీక్ష తీసుకుంటే నీకు వచ్చిన నష్టం, రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆయనకున్న ఇంకో పేరు ఏంటంటే ఓవర్ యాక్షన్ కూడా చేస్తూ ఉంటాడు. యాక్షన్ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తాడు, సినిమాల్లో అయినా సరే. నిజ జీవితంలో కూడా అదే చేస్తున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నీకు ఏంటి సంబంధం? ఏ రోజైనా దాని గురించి ఇది చేసావా నువ్వు? లేదు. తర్వాత హిందువుల అసలు నువ్వు దేవుణ్ణే నమ్మవు. హిందువుల గురించి ఏదొచ్చినా కానీ నువ్వు దాన్ని వ్యతిరేకంగానే మాట్లాడతావు. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఒక అనాచారం అనేటువంటిది జరిగింది. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచి హిందువులు పవిత్రంగా భావించే ఒక దేవస్థానంలో జరిగింది. దాన్ని జరిగిన అపచారాన్ని సరిదిద్ది ప్రజలు ప్యానిక్ కాకుండా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసిన తర్వాత జరిగిన అపచారాన్ని ప్రజలకి తెలియజెప్పకపోవటం కూడా పెద్ద అపచారం అవుతుంది. సో ఇంత పెద్ద దారుణం జరిగిన తర్వాత ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం మీద ఉంటుంది. అదే పని చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దాంట్లో నీకు వచ్చినటువంటి నొప్పి ఏంటి? దాన్ని బయటికి తీయటం వల్ల ఏమన్నా రైళ్లు తగలబెట్టారా, లేకపోతే ఇంకేమన్నా బస్సులు తగలబెట్టారా, లేకపోతే దేశాన్ని అల్లకల్లోలం ఏమైనా చేశారా? వాళ్ళకున్న నిరసనని తెలియజేస్తున్నారు. అది నీకు నచ్చలేదా? అదే ఒక చర్చిలోనో ఒక మసీదులోనో ఒక అనాచారం జరిగితే వాళ్ళు బయట పెట్టి గొడవ చేస్తే నువ్వు ఇదే సలహా వాళ్ళకి ఇస్తావా? ఇచ్చేంటి ధైర్యం అన్నా నువ్వు చేస్తావా? చేయలేవు. ఎందుకంటే మీరంతా కుహనా మేధావులు కాబట్టి. మీకు సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేటువంటిది తేలికగా అలుసుగా దొరుకుతుంది కాబట్టి మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా వీళ్ళు మీలాంటి వాళ్ళ మీద దాడులు చెయ్యరు కాబట్టి మీకు అది అలుసు అయిపోయింది. నాకు తెలిసి ఇంతగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి మరి ఇండస్ట్రీ పరంగా ఏమన్నా వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయా, దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఇలాంటిది ఏమన్నా చేస్తున్నారా అనేటువంటిది కూడా అది ఇంకో కోణం ఉండొచ్చు. లేదండి, గత మా ఎన్నికల్లో చూసుకున్నట్టయితే వాళ్ళే సపోర్ట్ చేశారు. చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడో ఏదో మతపరంగా ఏమన్నా వచ్చి ఉంటుందా? మతపరం అంటే హిందూత్వం కదా. అదే వాళ్ళ హిందువులందరూ కన్సాలిడేట్ అవటం, దానికి తోడు సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ ఒకటి కోరటం పవన్ కళ్యాణ్ గారు, దాని ద్వారా దేశవ్యాప్తంగా ఆయనకి పేరు రావటం అనేటువంటిదాన్ని చూసిన తర్వాత మానాడికి కొంచెం కంటగింపుగా ఉండొచ్చు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ని చూసి జీర్ణించుకోలేనటువంటి సెక్షన్ చాలా ఉంది, ఇండస్ట్రీలో కానివ్వండి, బయట కానివ్వండి. 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చాలామందికి ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా కనిపించాడు. ఎందుకంటే ఓటమి 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 అన్ని విధాలు ఆయన ఓటమిని ఫేస్ చేసి రాజకీయంగా అవమానాలు పాలవుతుంటే దాన్ని చూసి కొంతమంది వికృతానందాన్ని పొందారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా 100% స్ట్రైక్ రేట్ తోటి వాడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత పవర్ఫుల్ పొజిషన్కి రావటం అనేటువంటిది కొంతమందికి డైజెస్ట్ అవట్ల, ఎసిడిటీ క్రియేట్ చేస్తూ ఉంది. దానిలో నుంచి వచ్చినటువంటి కామెంట్స్గా కూడా వీటిని మనం చూడొచ్చు. అంటే హిందువు అనేటువంటి మాట, జై శ్రీరామ్ అనేటువంటి మాట అంటేనే పాపంగా కొంతమంది భావిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది తప్పు కింద. అది వాళ్ళల్లో ప్రకాష్ రాజ్ అనేటువంటి వాడు ఫ్రంట్లో ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ బహిరంగంగా వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ మతాలని ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు హిందువులు ఏకమైతే నీకు వచ్చినటువంటి నొప్పి ఏంటి? ఒక అనాచారం జరిగినప్పుడు గట్టిగా నిలబడితే మీకు వచ్చినటువంటి బాధ ఏంటి? సో ఇలాంటి కుహనా మేధావులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన చెప్పిన దాంట్లో కూడా చాలా గౌరవప్రదంగా చెప్పారు. మీరంటే నాకు అత్యంత గౌరవమైనటువంటి ఇది ఉంది, ఖచ్చితంగా నేను ఇది చేస్తున్నాను, కానీ మీరు మాట్లాడినటువంటి మాట నాకు నచ్చలేదు, కరెక్ట్ చేసుకోండి అన్నాను. దానికి మళ్ళీ ఎటకారంగా నేను ఎక్కడో ఫారెన్లో ఉన్నాను, నేను వచ్చిన తర్వాత చెప్తాను అన్నట్టుగా పెట్టడం, మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కటం అంటే ఏంటంటే
అతను ఏదో కెలుక్కోవాలని చూస్తున్నట్టుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో కెలుక్కున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది చరిత్ర చాలామందిని చెప్పింది. ఏదైనా ఆయన ఆహార్యం మీద మాట్లాడటం అనేటువంటిది చాలా తప్పు. ఆయనకున్నటువంటి భక్తి విశ్వాసం అలాంటిది. వారాహి దీక్ష తీసుకున్నాడు, దానికి ఆ రోజున ఉన్నాడు. అలాగే ఇవాళ ఏదో ఒక అనాచారం జరిగింది అనుకున్నారు, ఆయన స్టైల్లో ఆయన ఒక ఇది చేసుకుంటున్నాడు. దానికి నువ్వు కామెంట్ చేయడానికి నువ్వెవడు అసలు? సో ఇలాంటివి అనాలోచితంగా మాట్లాడేటువంటి మాటలు ఏమైతే ఉంటుందో అతని మీద ఉన్నటువంటి కాస్తో కూస్తో నటుడిగా ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించడం తప్పితే మరేది కాదనేటువంటిది నా అభిప్రాయం. కానీ ఇక్కడ సారాంశం ఏమై ఉంటుంది సార్? గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకొక అవతారం అంటే ఏంటి మీనింగ్? వారాహి దీక్ష తీసుకున్నారు కదా ఆ రోజున, ఓకే, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇది వేసుకున్నారు. ఓకే ఓకే, రైట్. దీక్ష తీసుకున్న 11 రోజులు ఆ రోజున ఇది వేసుకున్నారు. అంటే అది అధికారం కోసం వేసుకున్నట్టు అనమాట ఆయన దృష్టిలో. మీనింగ్ అది వస్తుందండి? ఇంకొక అర్థం ఏమన్నా వస్తుంది? ఇంకొక అర్థం మీకేందుకు అనిపిస్తుంది? ఇంకొక అంటే వేరే రకంగా పవర్ ఉద్దేశించి ఏమన్నా? ఏమి దాంట్లో అలా చూసుకుంటే ఇప్పుడు అది ఆ దీక్ష వేరు, ఇది వేరు. రెండిట్లో కట్టినటువంటి క్లాత్ ఒకటే. రైట్, కరెక్ట్, అవును. సో ఇలాంటి వాళ్ళకి అవే కనబడతాయండి. దాని వెనకాల ఇంటెన్షన్స్ వీళ్ళకి అర్థం కావు. ఓకే. సో వీళ్ళ మైండ్ సెట్ ఎంతసేపుడికి ఏంటంటే వీళ్ళలాగానే ప్రతి వాళ్ళు షో ఆఫ్ చేస్తారని చెప్పేసి ఆయన అనుకుంటారు. సో ఎవరి భావాలు వాళ్ళవి. సో ఆ రకంగా చూస్తే మిగతా వాళ్ళు కూడా చాలా రకాలైనటువంటి డ్రెస్సింగ్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ అయోమయం అనే పదం కూడా వాడారండి ఆయన. ఏదండి ఎందుకు మనకి అయోమయం అనే పదం కూడా వేశారు ఇక్కడ? మీకు అయోమయం ఉంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? అర్థం చేసుకోవటంలో మీ లోపమైనప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పలేరు కదా. ఏది నిజం అంటున్నారు మళ్ళీ, పైగా ఏది నిజం అనేది ఇదేనండి. వాళ్ళలో ఉన్న అయోమయాన్ని ఈ రకంగా బయట పెట్టుకున్నారు. ప్రజలకి ఏంటంటే ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఆడేటువంటిది ఒక డ్రామా అనేటువంటి చెప్పాలనేటువంటిది ఆయన ప్రయాసం. ఓకే, ఓవరాల్గా. ఓకే, ఇలాంటి రకరకాల వేషాలు వేసి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నాడు, జాగ్రత్త అని చెప్పడం. ఈయన ఒక సేవకుడిలాగా, అంటే వాళ్ళందరినీ సేవ్ చేసేవాళ్ళలాగా, పవన్ కళ్యాణ్ గారేమో ఇలాంటి వేషాలు వేసి మోసం చేసేవాళ్ళలాగా చెప్పాలనేటువంటిది ఆయన అంతరార్థం. ప్రజలకు తెలిసి ఎవరేంటి అనేటువంటిది, నీ విలువ ఏంటి, నీ వ్యక్తిగత జీవితం ఏంటి, నీకున్నటువంటి డిసిప్లిన్ ఏంటనేటువంటిది అందరికీ తెలుసు. కాకపోతే ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళదే. కానీ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుల మీద విమర్శలు చేసేటప్పుడు వాళ్ళు తప్పు చేస్తే చెయ్యి. వాళ్ళ ఆహార్యం మీద మాట్లాడటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు?